ఒరే ప్రకాశం, ఇవాళ వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్, మెలికలు తిరిగిపోతారు. ఏం చేస్తారు సార్? ఏముంది, యాజ్ యూజువల్ డబుల్ పేమెంట్ ఇస్తేనే షూటింగ్, లేకపోతే అవతల పండి అంటాను. లొకేషన్ కమిట్ అయ్యారు కదా, చచ్చినట్టు ఇస్తారు. అన్యాయం సార్. ఏంట్రా అన్యాయం? దవడలు వాజ్పేయిలా కొట్టారు. చూసావు కదా, రాత్రి ప్రొడక్షన్ మేనేజర్ పంపించే నాటుకొని నవ్వలేక పెరుగన్న తిని పడుకున్నాను. ఆ మాత్రం పనిష్మెంట్ వాళ్ళకి అవసరం. తప్పండి. ఏంటే తప్ప, ఏంటి తప్ప, నోరు మూసుకురా. అన్యాయం అంటే అన్యాయం. అది కరెక్టే భయ్యా, కానీ పద్మశ్రీ గారికి ఏం చెప్తాం? ఏదో ఒకటి చేసి షూటింగ్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతే ఆ ప్రైజ్ మనీ 2 కోట్లు ఆయనే కొట్టేసేలా ఉన్నాడు. అయినా అక్కిని నాగార్జున గారికి ఇక్కడ ఇంతమంది ఉండగా మన పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఎందుకు నచ్చిందో. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. ఐ సీ. పైగా మా టీవీ ఓనర్ ఆయన నచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు. ఛే! పోనీ పద్మశ్రీ గారి క్యారెక్టర్ గా చేద్దామా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ షూటింగ్ చేస్తాను క్యారెక్టర్ పోతే ఊరుకుంటాడా? పైగా యాక్టింగ్ అంటే ఆయనకి ఎంత పిచ్చి. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. అదే కరెక్ట్ ప్లాన్. ఆయన వస్తే ఏం చెప్పాలి అర్థమైందిగా. ఏంటమ్మా, ఏంటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు? షూటింగ్ స్టార్ట్ చేయరా? షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. సాకేంటి? అదే ఐ మీన్ సమస్య ఏంటని. ఏం లేదు సార్, లొకేషన్ రేట్ బాగా ఎక్కువైపోయింది. మాకు తక్కువ లొకేషన్ చూసుకుందామని. మాట్లాడినంత మానేటోళ్ళు చూసా. అదే మీ సమస్య. అంతే సార్, అంతకు మించి ఇంకేం లేదు. ఏముందో ఏమి లేదో నాకు తెలుసయ్యా. అసలు మీరు లొకేషన్ రెంటే కట్టక్కర్లేదు, ఫ్రీగా వాడుకోండి. ఇప్పుడు ఓకేనా? నిజమే సార్, కానీ ఇప్పుడు ఎలా మరి? అలా నచ్చుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు జనాలకు డబ్బులు పనిచేసి సార్, డూప్లికేట్ నోట్లు దొరకలేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. నువ్వు తొందరపడకయ్యా, ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం. పంచడానికి ఉండాలి కదా సార్. నేను ఇస్తాను కదా సార్. సార్ మీరు ఇంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పద్మశ్రీ అంతే, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో.